Yes, this is Mo. I am from Varangal. So today we are discussing about best AI tools for specially designed for YouTubers in 2024. దీనికంటే బెస్ట్ ఏఐ టూల్స్ ఏది ఉండదండి. టాప్ క్రియేటర్స్ లైక్ ప్రసాద్ టెక్ కావచ్చు, లేకపోతే హర్ష సాయి అన్న ఇలాంటి ఎవరైతే పెద్ద పెద్ద ఛానల్స్ మెయింటైన్ చేస్తున్నారో సో వారు ఇప్పుడు చాలా టైంని సేవ్ చేయడానికి అయితే ఏఐ టూల్స్ని యూజ్ చేస్తున్నారు అన్నట్టు. ఆ ఏఐ టూల్స్ జస్ట్ 6 ఉన్నాయండి. ఆ 6 వెబ్సైట్ని యూజ్ చేసి కంప్లీట్గా వీడియో మీరు అంటే చేయాల్సింది ఏం లేదు. మీరు జస్ట్ అక్కడ టెక్స్ట్ చేసేస్తే చాలు, అంత వర్క్ అనేది అదే చేసేస్తుంది. లైక్ కంటెంట్ కూడా అదే రాసేస్తుంది, థంబ్నెయిల్ కూడా అదే చేసేస్తుంది, వీడియో ఎడిటింగ్ అదే చేసేస్తుంది, వాయిస్ డబ్బింగ్ కూడా అదే చేసేస్తుంది. అలాగే మీ వీడియోని టైటిల్ ఏమి ఇవ్వాలి, ట్యాగ్స్ ఏమి ఇవ్వాలి, డిస్క్రిప్షన్ ఏమి ఇవ్వాలి, బెస్ట్ హ్యాష్ ట్యాగ్స్ ఏమి ఉంటుంది, అలాగే వీడియోని ఎలా ఎడిటింగ్ చేయాలి అంతా కూడా ఏఐ జనరేట్ చేసేస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నట్టు. సో చూద్దాము. ఎక్కడ కూడా మిస్ చేయకండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేసినా కానీ, మీరు ఒక పాయింట్ మిస్ అయినా కానీ ఎక్కడ కూడా కంప్లీట్గా మీకు అర్థం కాదన్నట్టు. సో నేను వాయిస్ ఓవర్ కాకుండా మీకు ఫిజికల్గా అంటే లైక్ విత్ ప్రూఫ్తో చూపిస్తా అన్నట్టు ఎలా జనరేట్ చేయాలనేది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి గ్రావిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక వీడియో అప్లోడ్ చేయాలంటే కంటెంట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సి ఉంటుంది అన్నట్టు. సో మీకు ఏదైనా ఐడియా వచ్చిందనుకోండి, సో గ్రావిటీ అని ఉంటుంది. సో గూగుల్లో వెళ్ళి మీరు గ్రావిటీ అని సెర్చ్ చేస్తే అక్కడ కంటెంట్ రాయడంలో ఇది బెస్ట్ టూల్ అండి. ఒకటే కంటెంట్ కాదు, ఇది ట్యాగ్స్ కూడా ఇదే జనరేట్ చేస్తుంది, డిస్క్రిప్షన్ కూడా ఇదే ఇస్తుంది అన్నట్టు, హ్యాష్ ట్యాగ్, అలాగే టైటిల్, థంబ్నెయిల్కు ఎలా డిజైన్ చేయాలన్నది కూడా థాట్స్ ఇదే ఇచ్చేస్తుంది అన్నట్టు. సో చాలామంది కంటెంట్ రైటర్గా జాబ్ చేసేటోళ్ళు కావచ్చు, అలాగే థంబ్నెయిల్, డిస్క్రిప్షన్ ఇదైతే యూట్యూబర్స్ ఎవరైతే క్రియేటర్స్ ఉన్నారో సో చాలామంది యూజ్ చేసేది ఇదే అండి, ఇదే టిప్స్ అన్నట్టు. సో దీనివల్ల మనకు చాలామంది బెనిఫిట్ అయితే ఉంటుంది అన్నట్టు. చాలామందికి టైం అనేది చాలామందికి సేవ్ అవుతుంది అన్నట్టు. సో మీరు జాబ్ చేసేటోళ్ళకైతే ఇది పార్ట్ టైంగా చేసేటోళ్ళు యూట్యూబ్గా అయితే ఇది మీకు టైం బెస్ట్ ఆఫ్ అన్నట్టు. సో టైంని చాలా సేవ్ చేస్తుందని చెప్పచ్చు. సో ఇది అండి. సో నేను హౌ టు క్రియేట్ ఏ యూట్యూబ్ ఛానల్ అని సెర్చ్ చేస్తున్నాను అన్నట్టు. సో ఇక్కడ చూడండి, కంటెంట్ అదే ఇచ్చేస్తుంది చక్కగా. సో స్టార్టింగ్లో ఏం చెప్పాలి, మెయిన్ కంటెంట్ పాయింట్ టు పాయింట్ ఎలా చెప్పాలి, అవుట్రో కూడా ఎలా చెప్పాలనేది కూడా ఉంటుంది అన్నట్టు. సో దీని తర్వాత నాకు నెక్స్ట్ ఏం కావాలి, కంటెంట్ అయిపోయింది, ట్యాగ్స్ కావాలి, ట్యాగ్స్, టైటిల్స్, డిస్క్రిప్షను, అలాగే థంబ్నెయిల్ ఐడియాస్. సో టైటిల్ అలాగే థంబ్నెయిల్ ఐడియాస్ ఇక్కడ చూడవచ్చు. సేమ్ అక్కడ ఏమి ఇచ్చిన టైటిల్ ఏదైతే ఉంటుందో హౌ టు క్రియేట్ ఏ యూట్యూబ్ ఛానల్, సో అదే పాయింట్ ఇక్కడ పెట్టాలన్నట్టు. సో దాని ద్వారా మనకి ఇక్కడ కొన్ని ఉంటుంది, పాయింట్స్ ఇచ్చేసింది కదా. సో ఇవన్నట్టు టైటిల్, అలాగే ఇది డిస్క్రిప్షన్ లైక్ థంబ్నెయిల్ ఐడియాస్ అన్నట్టు. సో దాని తర్వాత డిస్క్రిప్షన్, అలాగే ట్యాగ్స్ ఏదైతే ఉంటుందో లైక్ డిస్క్రిప్షన్లోనే ట్యాగ్స్ ఉంటుంది, హ్యాష్ ట్యాగ్స్ కూడా ఉంటుంది అన్నట్టు. సో ట్యాగ్స్ కూడా ఇచ్చేసింది అన్నట్టు మనకు. సో ఫస్ట్ పాయింట్ గ్రావిటీ తోటే మనకు కంప్లీట్గా అయిపోయింది. సో సెకండ్ పాయింట్ వచ్చేసి థంబ్నెయిల్ అన్నట్టు. సో థంబ్నెయిల్కి అయితే అడప్ ఫ్రీలీ అని చెప్పేసి ఇది ఉంటుంది వెబ్సైటు. ఇది కూడా గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేయొచ్చు. సో ఇందులో వెళ్ళిపోతే మీకు ఆల్రెడీ ఇమేజ్ అంటే జస్ట్ మీకు ఇక్కడ గ్రావిటీలో మీకు టైటిల్లో లేకపోతే థంబ్నెయిల్ ఐడియా ఉంది కదా. సో దాన్నే కాపీ చేసుకుని ఒక పాయింట్ ఇక్కడ మీరు పేస్ట్ చేసేస్తే, జనరేట్ అని చేసేస్తే మీకు థంబ్నెయిల్ అనేది డిజైన్స్ ఇక్కడ చూపెడుతుంది అన్నట్టు. సో నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ అయిపోయినా అన్నట్టు లైక్ జీమెయిల్ తోటి. సో దాని తర్వాత మనకు టెక్స్ట్ అనేది కాపీ చేసి ఇక్కడ ఇచ్చేసాను అన్నట్టు. చూడండి, సో ఇక్కడ ఇచ్చిన తర్వాత నాకైతే ఈ కేటగిరీలో అయితే మనకు జనరేట్ చేసేసింది. సో ఈ కేటగిరీలో నాకు బెస్ట్గా నచ్చింది ఏంటిదో అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది థంబ్నెయిల్ అన్నట్టు. థంబ్నెయిల్ ఇది ఇచ్చేసిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ అయితే 4K హెచ్డి ఫుల్ హెచ్డీలోనే డౌన్లోడ్ అవుతుంది. సో గ్రావిటీ, నెక్స్ట్ థంబ్నెయిల్ కూడా అయిపోయింది. సో నెక్స్ట్ ఏఐ టూల్ అంటే వీడియో క్యూ అని ఉంటుందండి. సో వీడియో క్యూ అని చెప్పేసి చాలా బెటర్ అన్నట్టు. ఇది యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుంది, మిలియన్స్లో వ్యూస్ ఉంటుంది, చాలా అంటే చాలా పవర్ఫుల్ టూల్ అన్నట్టు. ఇది ఆప్టిమైజ్ మన వీడియోస్ సెర్చింగ్ ఇంజిన్ ఎస్ఈఓ ఏదైతే ఉంటుందో సో దాన్ని అయితే మనకు ట్రెండింగ్ టాపిక్స్లో రీచ్ అవ్వడానికి, అలాగే రీసెర్చ్ చేయడానికి, కంపారిజేషన్ మన ఛానల్ మన కేటగిరీ టైప్లో వేరే టైప్ కేటగిరీస్లో వ్యూవర్స్ ఎలా చూస్తున్నారు, ఎలాంటి టాపిక్స్ని చూస్తున్నారని మనకు బెస్ట్ ఆఫ్ టూల్స్ అనేది ఇస్తుంది అన్నట్టు. సో నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ట్యూబ్ బడ్డీ. ఇది చాలామంది యూట్యూబర్స్ యూజ్ చేస్తూ ఉంటారండి. సో ట్యూబ్ బడ్డీలో మనకు బెస్ట్ ట్యాగ్స్ అన్నట్టు. అంటే ట్యాగ్స్ ఎలా రీసెర్చ్ చేస్తారంటే గ్రావిటీలోనే కాకుండా మనకు ఏదైతే కంటెంట్ ఉంటుందో సో ఆ కంటెంట్ రిలేటెడ్గా మీరు ఆ కంటెంట్ అనేది అక్కడ టైప్ చేసేస్తే మనకు ట్యాగ్స్ కీవర్డ్స్ అనేది వచ్చేస్తుంది అన్నట్టు. సో మీరు కాపీ పేస్ట్ చేసేయచ్చు. ఇక్కడ కాపీ చేసేసి ట్యాగ్లో వెళ్ళి పేస్ట్ చేసేస్తే చాలు.
సో టకా అయిపోతుంది అన్నట్టు. సో మెటా డాటా అన్నీ ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. దీనివల్ల ట్యూబ్ బడ్డీ వల్ల సిఆర్టీ అనేది చాలా అంటే చాలా క్లిక్ త్రో రేట్ అని చెప్పేసి చాలా అంటే ఇంప్రెసివ్గా ఉంటుంది అన్నట్టు. సో 5th పాయింట్ వచ్చేసి కెనవా. సో కెన్వా వచ్చేసి గ్రాఫిక్ డిజైన్ అన్నట్టు. అలాగే ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నా కదా, సో నాకు ఇది చూడండి, ఇది విలేజ్ కాబట్టి నాకు బ్యాక్గ్రౌండ్ గలీజ్గా ఉంది, ఇంట్లో కూడా బాగలేదు కాబట్టి నేను పొలాల ఏమంటే వీడియో తీస్తున్నాను అన్నట్టు. మీకు కూడా బ్యాక్గ్రౌండ్ నచ్చకపోతే, చాలామంది బ్యాక్గ్రౌండ్ లేకపోతే వేరే కాడ గ్రీన్ మ్యాట్ అలా తీసుకుంటారు అన్నట్టు. అలా కాకుండా క్యాన్వా అనేది ఏం చేస్తుంది అన్నట్టే మీకు డైరెక్ట్గా మీకు ఏఐ త్రో మీకు బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేస్తుంది అన్నట్టు. వీడియో థంబ్నెయిల్ కూడా ఇమేజెస్ ఎన్హాన్స్ చేస్తుంది అన్నట్టు. టెక్స్ట్ ఇస్తే మీకు వీడియో కూడా జనరేట్ చేసి ఇస్తుంది అన్నట్టు. సో దాని తర్వాత 6th పాయింట్ వచ్చేసి ఎక్స్ప్లోర్. ఇది వచ్చేసి డిస్క్రిప్ట్ అనేది. ఈ ఏఐ టూల్ వచ్చేసి వీడియో ఎడిట్, అలాగే ఆడియో ఎడిట్, అలాగే సబ్ టైటిల్, మీకు కావాల్సిన టైటిల్స్ ఏదైతే ఇక్కడ ఇచ్చేస్తారో ఏఐ త్రో మీకు వీడియో ఎడిటింగ్ జరిగిపోతుంది. అంతేకాకుండా ఆడియో మీరు ఏం చెప్పాలనుకున్నారో ఆ కంటెంట్ రాసేసి ఉంటుంది కదా, మనకు గ్రావిటీలో కంటెంట్ అనేది దొరికిపోయింది. సో ఆ కంటెంట్ని మనం ఇక్కడ పేస్ట్ చేసేస్తే ఆడియో కూడా జనరేట్ చేసేస్తుంది. 2 పనులు అయిపోయినాయి. నెక్స్ట్ సబ్ టైటిల్స్. ఇప్పుడు నేను చెప్పేవి తెలుగులోనే కాకుండా నేను పాన్ ఇండియాలో రిలీజ్ చేయాలనుకున్నా అని చెప్పేసి అనుకుంటే హిందీలో, ఇంగ్లీష్లో కూడా, మలయాళం, తమిళ్ అలా కూడా ఇవ్వచ్చు. సో విత్ సబ్ టైటిల్స్ కూడా ఇవ్వచ్చు అన్నట్టు. సో నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ పాయింట్ వచ్చేసి ప్లే హిట్ అన్నట్టు. సో చాలామంది ఏఐ టూలో వీడియో జనరేట్ అయిపోయిన తర్వాత వాయిస్ ఓవర్, వాళ్ళ వాయిస్ ఓవరే అంటే నేను మాట్లాడే వాయిస్ ఓవర్ ఏదైతే ఉంటుందో, సో నాకు ఈరోజు గొంతు బాగాలేదన్నట్టు. సో అలా అనుకునే వాళ్ళకైతే టైం సేవ్ చేయడానికి అయితే ప్లే హెచ్డి అని ఉంటుంది. సో ఇది కూడా బెస్ట్ టూల్ అని చెప్పచ్చు. సో ఇందులో వెళ్ళిన తర్వాత ఏఐ జనరేట్ వాయిస్ జనరేటర్ అని ఉంటుంది అన్నట్టు. సో దాని తర్వాత మీకు నచ్చిన మీదైతే ఏదైనా వాయిస్ 30 సెకండ్ వరకు ఉండాలి. ఆ ఆడియోని అప్లోడ్ చేసి మీరు మీ వాయిస్ని అక్కడ సేవ్ చేసుకుంటే మీ నేమ్ ఇచ్చిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీ వాయిస్లో అయితే మీరు ఇచ్చే టెక్స్ట్ ఏదైతే ఉంటుందో సో ఆ వీడియో మీకు వచ్చేస్తుందని చెప్పచ్చు. సో ఇదండి ఈ టూల్స్, ఈ ఏదైతే ఏఐ టూల్స్ ఉంటుందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో చాలామంది యూట్యూబర్స్ అలాగే యూట్యూబ్ క్రియేటర్స్ యూజ్ చేస్తున్నారంటే ప్రాక్టికల్గా. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లే. మీకేం డౌట్ ఉన్నా కానీ అడగండి. అంటే మీకు వీడియో నచ్చుతుందా లేదా అని నాకెట్లా తెలుస్తుంది. సో మీకు ఎట్లా అనిపించినా కానీ కామెంట్లో నాకు చెప్తే నాకు తెలిసిపోతుంది నేను ఏమైనా మిస్టేక్ చేస్తున్నానా, లేకపోతే కంటెంట్ ఏమైనా మీకు నచ్చట్లేదా, ఎట్లన్నా ఇంప్రూవ్ చేయాలనుకున్నా కానీ చెప్పండి ప్లీజ్ ఫ్రెండ్స్. అంటే చాలా విలేజ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఫేస్ చేసి డెడికేషన్ తోటి వీడియో చేయాలనే కోరికతో వీడియో చేస్తున్నా అన్నట్టు. నచ్చితే అయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబర్ని కొత్త వాళ్ళు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైల్.